రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరుగుతున్నాయి. ఆర్టికల్ 243లోనే బీసీ రిజర్వేషన్లు పెంచుకోవచ్చని ఉందని ఇంప్లీడ్ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. జీవో ద్వారా ప్రభుత్వం రిజర్వేషన్లు తెచ్చిందన్నారు. మరోవైపు పిటిషనర్ రెడ్డి జాగృతి నేత మాధవరెడ్డి తరపు వాదనను వివేక్ రెడ్డి వినిపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ని రద్దు చేయాలన్నారు. పంచాయతీరాజ్ యాక్ట్ 285 సబ్సెక్షన్ ఏ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు ఉండకూడదన్నారు వివేక్ రెడ్డి. వన్ మెన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ట్రిపుల్ టెస్ట్ లేకుండా 50% మించి రిజర్వేషన్లను ఇస్తే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పులో ఉందన్నారు. జీవో 9తో పాటు జీవో 41ను ఛాలెంజ్ చేస్తున్నామన్నారు వివేక్ రెడ్డి. అటు ఈ బిల్ అసెంబ్లీలో పాస్ అయ్యిందా అని హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీలో ఎప్పుడో పాస్ చేశారని ప్రశ్నించారు. ఆగస్టు 31న 2 హౌజ్లలో బిల్ పాస్ చేశామని అడ్వకేట్ కోర్టుకు తెలిపారు. ఇక గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్లో ఉందని హైకోర్టు ప్రశ్నించింది. రైట్, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి హైకోర్టులో విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇంప్లీడ్ పిటిషనర్లు తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాదుల వాదన ఏ రకంగా ఉంది అనే విషయాన్ని మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి. సునీల్, ఈరోజు హైకోర్టులో బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ల పైన చర్చ జరుగుతోంది. అయితే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఒకవైపు మొదట 2 పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో 9ను విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. 42% రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేస్తాం, ఎందుకంటే బీసీలకు సంబంధించిన కులగణనలో 56.33% బీసీలు ఉన్నారు అంటూ ప్రభుత్వం బీసీలకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆగస్టు 31వ తేదీన చట్టాన్ని చేసింది. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును రాష్ట్రపతికి పంపించారు. ఇక ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఈ 2 పెండింగ్లో ఉన్న సమయంలోనే ఇక బీసీలకు సంబంధించి చట్ట సవరణ, గతంలో ఏదైతే సీలింగ్ ఉందో వాటన్నింటికి చట్ట సవరణ చేస్తూ పంచాయతీరాజ్ మున్సిపల్ చట్ట సవరణ చేస్తూ దానికి సంబంధించిన చట్ట సవరణ సంబంధించిన అంశాన్ని కూడా బిల్లు అసెంబ్లీలో పాస్ చేస్తూ ఆ బిల్లును కూడా గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ వద్ద ఇది పెండింగ్లో ఉంది. ఇప్పుడు అయితే వీటన్నిటిపైన ఒకవైపు ఇటు హైకోర్టులో కేసు విచారణ జరుగుతోంది. బీసీల రిజర్వేషన్లకు సంబంధించి జీవో 9 ద్వారా రిజర్వేషన్లు అమలు చేయడం కుదరదు అంటూ ఈ జీవో 9ను రద్దు చేయాలంటూ హైకోర్టులో ఇటు బుట్టెంబారి మాధవరెడ్డి ఒక పిటిషన్, అదేవిధంగా సముద్రాల రమేష్ను 2 వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటికి తోడుగా మరో 2 పిటిషన్లు కూడా ఈ జీవో 9ను రద్దు చేయాలంటూ ఇచ్చారు. అయితే ఈ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపైన విచారణ జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా ఏదైతే మాధవరెడ్డి తరపున పిటిషనర్ వివేక్ రెడ్డి బీసీ రిజర్వేషన్లకు ఇచ్చిన జీవో 9 రద్దు చేయాలన్నారు. అదేవిధంగా పిటిషన్ ఏదైతే ఆర్టికల్ 243 DTలో ఉంది అంటూ ప్రభుత్వం పేర్కొన్న దాంట్లో కూడా ఎక్కడైతే లెజిస్లేచర్ ఉందో అక్కడే మాత్రమే ఉంది, కానీ ప్రభుత్వానికి ఈ ఆర్టికల్ 243 కూడా చెల్లదు అంటూ కూడా ఆయన ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో పాటు పంచాయతీరాజ్ యాక్ట్ 285A ప్రకారం 50%కు రిజర్వేషన్లు మించకూడదు అంటూ కూడా ఈ పిటిషనర్ మాధవరెడ్డి తరపున వివేక్ రెడ్డి దీన్ని కోర్టు ముందు సమర్పించారు, కోర్టు ముందు ఉంచారు, వాదనలు వినిపించారు. ఇక వన్ మెన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను కూడా బహిర్గతం చేయలేదంటూ కూడా ఆయన అయితే వాదనలు వినిపించారు. మొత్తానికైతే అన్నిటి వాదనలపైన హైకోర్టు సూటిగా కొన్ని ప్రశ్నలు వేసింది ప్రభుత్వానికి. ప్రభుత్వం తరపున న్యాయవాదులు అభిషేక్ సింగ్, అదేవిధంగా ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఆ వాదనలో ఇక్కడ ఏదైతే అసెంబ్లీలో బిల్లు చేశారు కదా, ఆ బిల్లు పాస్ అయిందా, ఎప్పుడు పాస్ అయిందంటూ ప్రశ్నించారు. హైకోర్టు ప్రశ్నలకు ఆగస్టు 31వ తేదీన బిల్లు పాస్ అయిందంటూ ఇటు ఏదైతే 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ఇటు అసెంబ్లీలో పాస్ అయిందంటూ, ఉభయ సభల్లో పాస్ అయిందంటూ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింగ్ తెలిపారు. ఏజీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే మొత్తానికి దీనికి సంబంధించి మరో 2 ఇంప్లీడ్ పిటిషన్లు, అంటే బిల్లుకు మద్దతుగా రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ఆర్ కృష్ణయ్య, అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు కూడా 2 పిటిషన్లు దాఖలు చేశారు. వీరికి సంబంధించిన వివరాలను కూడా
కోరితే ఈ ఆర్టికల్ 243D ప్రకారము ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేసుకోవచ్చు అంటూ కూడా వాదించారు వారి తరపున న్యాయవాదులు. అయినప్పటికీ దీనికి సంబంధించిన విచారణ ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ విచారణలో ఈ ప్రధానంగా ఈ చీఫ్ జస్టిస్ బెంచ్ మాత్రమే దీనికి సంబంధించిన విచారణ జరుపుతుంది. 6 పిటిషన్లపైన విచారణ జరుపుతుంది. విచారణలో భాగంగా అనేక అంశాలను అనేక విషయాలపైన వాదనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇంతకుముందు ఏమైనా సుప్రీంకోర్టు ఏమైనా తీర్పు ఇచ్చిందా దీనికి సంబంధించి అంటే సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ను కూడా డిస్మిస్ చేశారంటూ ప్రభుత్వం తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే పూర్తిగా ఇప్పుడు వాదనలు వేడిగా జరుగుతున్నాయి. అయితే గతంలో ఏదైతే ఈ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన కేసులు ఉన్నాయో ఆ కేసులకు సంబంధించిన విషయాలను కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు అటు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇటు కృష్ణమూర్తి కేసులో ఒక కేసులో సంబంధించిన విషయాన్ని కూడా హైకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. అయినప్పటికీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి ఉత్తర్వులు ముఖ్యంగా ఆసక్తికరంగా మారింది. చారి, ముఖ్యంగా ఈ బిల్లుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం పాస్ చేసినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో లేదంటే బిల్ ఏదైతే ఉందో అది గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉందా అని కూడా హైకోర్టు కీలకంగా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి బదులు వచ్చింది, అలాగే ఇంప్లీడ్ పిటిషనర్లు ఎవరైతే బిల్లుకి సపోర్ట్గా వాదిస్తున్నారో దానికి ఆపోజిట్గా వాదిస్తున్నటువంటి వివేక్ రెడ్డి వాదనలు ఏ రకంగా ఉన్నాయి, దానికి సమాధానంగా ప్రభుత్వ వాదనలు ఎలా ఉన్నాయి? వివేక్ రెడ్డి 4 అంశాలను ప్రస్తావించారు. ఆ 4 అంశాలపైన ఖచ్చితంగా జీవో 9 రద్దు చేయాలంటూ ఆయన వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం తరపున ఇంప్లీడ్ పిటిషన్లు అంటే ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్లను ఆమోదించాలి, వారికి సాధికారత సంక్షేమం దృష్ట్యా ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఉండాలంటూ కూడా బీసీల తరపున ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. ఒకరు రాజ్యసభ మెంబరు ఆర్ కృష్ణయ్య, మరొకరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చిరంజీవులు 2 ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. వారి తరపున విచారణలో కొన్ని అంశాలను వారు ప్రస్తావించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో రిజర్వేషన్లు పెంపొందించుకున్నారో ఆ విషయాలను ప్రస్తావించారు. అదేవిధంగా ఆర్టికల్ 243D6 ప్రకారము ఖచ్చితంగా పెంచుకునే అధికారం ఉందంటూ కూడా వాళ్ళు వాదిస్తున్నారు. అయినప్పటికీ అది అందులో ఎక్కడ కూడా ఈ అంశం లేదు, ప్రభుత్వానికి మాత్రము ఈ రిజర్వేషన్లు పెంచే అధికారం లేదు అంటూ ఒకవైపు ఇటు మాధవరెడ్డి తరపున వాదిస్తున్న న్యాయవాది వివేక్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మొత్తానికైతే ఈ వాదనలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఒకవైపు ఇటు గవర్నర్ వద్ద రిజర్వేషన్లకు సంబంధించిన ఏదైతే పంచాయతీరాజు అదేవిధంగా ఇటు మున్సిపల్ చట్ట సవరణలు సీలింగ్ ఎత్తివేస్తూ తీసుకున్న నిర్ణయం పెండింగ్ ఉందా అంటే ఆ విషయం పైన పెండింగ్లో ఉంది అంటూ కూడా వాళ్ళు ప్రభుత్వం తరపున న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మొత్తానికైతే ఈ వాదనలు వేడిగా జరుగుతున్నాయి. ఇటు ఇరుపక్షాలు అంటే ఒకవైపు జీవో 9ను ఇచ్చిన జీవో నంబర్ 9ను రద్దు చేయాలంటూ వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లపైన, అదేవిధంగా ఇంప్లీడ్ పిటిషన్లపైన కూడా వేడిగా వాదనలు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా దీనికి సంబంధించిన సమాధానాలు స్పష్టంగా చెప్తుంది. అయినప్పటికీ హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి జీవో 9ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను డిస్మిస్ చేయడంతో హైకోర్టు కీలకంగా మారింది. ఒకవైపు ఎన్నికలకు సంబంధించిన కూడా 41 ఏదైతే జీవో ఇచ్చారో ఆ 41 జీవోను కూడా నేను సవాల్ చేస్తూ దీనిపైన కూడా వాదనలు వినిపిస్తున్నారు రాకేష్ రెడ్డి. అదేవిధంగా మొత్తానికైతే ఇటు వివేక్ రెడ్డి దీనికి సంబంధించి వాదనలు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనల సందర్భంగా కూడా ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కానివ్వండి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇలా అడ్లూరి వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు వెళ్ళి స్వయంగా కోర్ట్ హాల్లో ఉండి వాదనలన్నీ కూడా తీక్షణంగా పరీక్షించారు. అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వానికి ఇది ఒక మంచి పరిణామం అంటూ కూడా భట్టి విక్రమార్క వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అండ్ నిన్న కూడా చాలా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చ జరిపారు. అలాగే సింఘ్వి ఎవరైతే ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నారో ఇప్పుడు ఆ సింఘ్వితో కూడా ప్రత్యేకమైనటువంటి సంభాషణ కూడా చేసినట్లుగా తెలుస్తోంది. సో ప్రభుత్వం ఈ విషయంలో చాలా ప్రెస్టీజియస్గా బిగ్ జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తోంది, ప్రభుత్వానికి అనుకూలంగా రావాలని. సో ఆ రకంగానే హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయా అంటే ఏం చెప్పాలి?
ఖచ్చితంగా అయితే గతంలో కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాము, బీసీలకు న్యాయం చేస్తామంటూ ఏదైతే హామీ ఇచ్చారో ఆ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ దానికి సంబంధించి ఒక కులగణన సర్వే చేపట్టింది. ఆ కులగణనలో బీసీలు 56.33% ఉన్నట్లుగా గుర్తించారు. ఆ బీసీ ఏదైతే కులగణన కోసం డెడికేషన్ కమిషన్ వేశారో ఆ డెడికేషన్ కమిషన్ బీసీ కమిషన్ కులగణన చేపట్టింది. ఆ కులగణనలో 56.33 బీసీలు ఉన్నట్టుగా నిర్ధారించి బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచవచ్చు. గతంలో ఉన్న రిజర్వేషన్లు 23% బీసీలకు రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. దీన్ని 42% రిజర్వేషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయాన్ని అమలు చేసేందుకు ఇక అసెంబ్లీలోనే చట్టం చేసింది. ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అన్ని పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నాయి. ఈ బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత రాష్ట్రపతి వద్దకు వెళ్ళింది. అక్కడి నుంచి ఆ తర్వాత ఆర్డినెన్స్ను కూడా ప్రభుత్వం ఆ బిల్లు ఆ రాష్ట్రపతి ఆమోదం లభించక లేట్ అవుతున్న తరుణంలో జాప్యం జరుగుతున్న తరుణంలో ఆర్డినెన్స్ను కూడా తీసుకొచ్చింది. ఆర్డినెన్స్ కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్ ఉంది. ఆ తర్వాత కూడా ఖచ్చితంగా ఏం చేయాలనే ఆలోచన చేసింది ప్రభుత్వం. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే నిబద్ధతతోని ఇక ఆర్డినెన్స్ కోసం ప్రయత్నం చేసింది. ఆర్డినెన్స్ కూడా ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఇది ఒకవైపు జరుగుతుంటే ఇక పంచాయతీరాజు అదేవిధంగా మున్సిపాల్లో ఏదైతే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కానీ ఆ రిజర్వేషన్ల విషయంలో కానీ సీలింగ్ నెత్తివేస్తూ ఒక నిర్ణయం తీసుకొని అది కూడా అసెంబ్లీలో ఆ బిల్లు చేసి చట్ట సవరణలు చేసి ఆ బిల్లులు కూడా గవర్నర్ వద్ద పంపింది. అవి కూడా అక్కడ పెండింగ్లో ఉన్నాయి. మొత్తానికి ఈ నేపథ్యంలో ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు ఖచ్చితంగా సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఎన్నికలకు వెళ్ళాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో ఇక సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనే భావనతోని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో ఇక రేపటి నుంచి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. నామినేషన్లు దాఖలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా హైకోర్టు ఈరోజు విచారణ కీలకంగా మారింది. ఇప్పుడు హైకోర్టు ఈ విచారణ జరుపుతోంది. ఇందులో వాదనలు కూడా ఇటు ఏదైతే జీవో 9ను సవాల్ చేస్తూ ఒక పిటిషన్లు వేశారో అయితే ఇప్పటికే వాదనలు జరుగుతున్నటువంటి కోర్టు హాల్కి మంత్రులు ఎవరైతే సుప్రీంకోర్టుకి హాజరయ్యారో ఆ రకంగానే ఇప్పుడు ఇక్కడ కూడా మినిస్టర్స్ కోర్టు హాల్కి హాజరైనట్లుగా తెలుస్తోంది. అది ఎంతవరకు కరెక్ట్? అయితే ఇప్పటికే ఈ కేసు విచారణ సందర్భంగా అక్కడ జరుగుతున్న ప్రతి అంశాన్ని పరిశీలించేందుకు దాన్ని గమనించేందుకు రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వాకటి శ్రీహరి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకున్నారు. ఈ కోర్టులో జరుగుతున్న బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన వాదనలపై జీవో 9 నంబర్ పైన జరుగుతున్న వాదనలపై వినేందుకు వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. నేరుగా వాళ్ళు ఆ విషయాలను వింటున్నారు. ఇంతకుముందు ఏదైతే సుప్రీంకోర్టులో కూడా ఇదే జీవోను రద్దు చేయాలన్నప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళి అక్కడ కోర్టులో ఉండి ఇవి ఏం జరుగుతుందని చూశారు. అయితే అక్కడ సుప్రీంకోర్టు మాత్రం ఈ పిటిషన్ సంబంధించి డిస్మిస్ చేయడంతో హైకోర్టులోనే దీనికి తేలాల్సి ఉన్న నేపథ్యంలో హైకోర్టుకు వెళ్లారు. అయితే సర్వత్రా తెలంగాణ అంతా యావత్తు ఈ బీసీ రిజర్వేషన్లపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీసీల రిజర్వేషన్లు ఏకంగా 23 నుంచి 42% అంటే 15% రిజర్వేషన్లు అదనంగా పెరుగుతాయి. దీనివల్ల బీసీలకు లాభం చేకూరుతుంది. బీసీల సంక్షేమానికి కానీ సాధికారతలో వాళ్ళు ముందుంటారనే భావనతోని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. బీసీ మంత్రులు నిండా కూడా బీసీ మంత్రులు అదేవిధంగా బీసీ నేతలంతా కూడా సమావేశమై ప్రత్యేకంగా దీనిపైన చర్చించారు. న్యాయ నిపుణులకు సలహాలు కూడా ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుండి కూడా సలహాలు తీసుకున్నారు. ఖచ్చితంగా ఇందులో మనం విజయం సాధించాలంటూ కూడా ఒకవైపు సూచించారు. అందుకే సీనియర్ న్యాయవాది కావడం అభిషేక్ సింగ్ను కూడా పెట్టడం జరిగింది. సునీల్ చారి, అయితే ఈ వాదోపవాదాలు ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? అండ్ అలాగే తీర్పు ఏ సమయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు? అంటే దీనిపైన ఖచ్చితంగా వాదనలు విన్న తర్వాతనే ఇటు చీఫ్ జస్టిస్ దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొని దీనికి సంబంధించిన తీర్పు వెలువరించే అవకాశం ఉంటుంది. అయితే ఈరోజు వాదనల్లో ఇంకా ఏమైనా కొర్రీలు ఉంటాయా, వాదనల్లో ఇంకేమైనా అనుమానాలు, స్పష్టమైన ఆధారాలకు సంబంధించి గతంలో తీర్పులకు సంబంధించిన విషయాలపైన ఉన్న తర్వాత మాత్రమే ఖచ్చితంగా తీర్పుకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోర్టు ఎన్నికలు నిర్వహిస్తున్న
పిటిషనర్ కాబట్టి ఖచ్చితంగా తీసుకోవాలని దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే మాధవరెడ్డి తరపున మాధవరెడ్డి వేసిన పిటిషన్ పైన వినిపిస్తున్న న్యాయవాది కోరుతున్నారు. ఖచ్చితంగా దీన్ని నిలుపుదల చేయాలి, రిజర్వేషన్లను నిలుపుదల చేయాలి అంటున్నారు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, షెడ్యూల్ విడుదలైంది కాబట్టి రేపు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా నిలుపుదల చేయాలి. చేస్తేనే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఈ జీవో చెల్లదు, జీవో రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. చారి, అయితే ముఖ్యంగా చాలామంది ఇంప్లీడ్ అయినటువంటి పరిస్థితి ఉంది. వి హనుమంతరావు కానివ్వండి, అక్కడి నుంచి మొదలుకుంటే ఎస్ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, చిరంజీవులు ఐఏఎస్, మాజీ ఐఏఎస్ చిరంజీవులు, ఇలా వీళ్ళతో పాటు చాలామంది కూడా ఇంకా ఇంప్లీడ్ అయ్యారు ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషనర్లుగా బిల్లుకి సపోర్ట్ చేస్తూ. సో వాళ్ళందరి వాదనలు కూడా ధర్మాసనం వినే అవకాశం ఉందా, వింటుందా? అయితే ఈ ఇంప్లీడ్ అయిన పిటిషన్ల తరఫున ఎవరైతే న్యాయవాదులు వాదిస్తున్నారో వాళ్ళ వాదనలు ఖచ్చితంగా కోర్టు వింటుంది. ఇప్పటికే కొన్ని వాదనలు కూడా వింది. అందులో భాగంగానే 243D(6)కి సంబంధించిన వాదనలు జరిగాయి. దానిపైన 2 రకాల వాదనలు వినిపించారు. ఒకరు ఇటు ఏదైతే బీసీ రిజర్వేషన్లు కావాలంటూ, బీసీ రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం ఉందంటూ దానిపైన వాదనలు వినిపించారు. మరొక వైపు బీసీ రిజర్వేషన్లు ఇవ్వకూడదు, ఇది దీంట్లో 243D(6) ప్రకారం రాజ్యాంగంలోని ఓన్లీ అసెంబ్లీకే ఉంటుంది, చట్టసభలకే ఉంటుంది, అధికారం మాత్రం ఇటు ప్రభుత్వానికి ఉండదంటూ కూడా వాళ్ళు ఇటు వాదనలు ఏదో మాధవరెడ్డి తరపున వివేక్ రెడ్డి వాదనలు వినిపించారు. మొత్తానికైతే ఈ వాదనలపైన మరి కాసేపట్లోనే దీనిపైన హైకోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తుంది. హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇది బీసీలకు ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఈ నిర్ణయాన్ని బట్టే భవిష్యత్తులో ఈ పంచాయతీ ఎన్నికలు కానీ, ఇటు రిజర్వేషన్ల, అటు ఉద్యోగ విద్యలో రిజర్వేషన్ల కల్పన కానీ ఉంటుందనేది మాత్రం మనం చెప్పుకోవచ్చు. ఓకే చారి.